Sound action. ఫస్ట్ హాఫ్ దద్దరిల్లిపోయింది. బాలయ్య బాబు స్టామినా ఇప్పుడు పెరిగిపోయింది. అవి లేవు. ఫుల్ అయిపోయింది. బాలయ్య ఉన్నాడంటే ప్రతి 5 నిమిషాలకి ఒక మాస్ బీటు, మాస్ ఎలివేషన్స్ దిగకపోతే ఎక్కదు మనకు. ఫ్లో అంతా చల్లబడిపోయింది. డోంట్ గో విత్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్. బట్ సంక్రాంతి బాలయ్య బాబు అనుకుంటే సంక్రాంతి బరిలో బాలయ్య బాబు ఉన్నారు అనిపిస్తుంది నాకు. బాలయ్య బాబుని మాత్రం బాలయ్య బాబు లాగే చూడాలని ఫీలింగ్ తో ఉన్నారు జనాలు. ఎలివేట్ చేశారు. స్లోగా అయిపోయింది. Hello, fantastic people. Welcome to the First Starting channel. Happy Sankranti to everybody. సంక్రాంతి అంటేనే బాలయ్య బాబు వచ్చేసాడు మన సంక్రాంతికి. డాకు మహారాజ్ వచ్చేసింది అండ్ రివ్యూతో రెడీగా ఉన్నారు మిస్టర్ ప్రసన్. హియర్ మై సెల్ఫ్ భగవాన్ అండ్ హియర్ వి హావ్ మిస్టర్ ప్రసన్ విత్ us. నమస్తే అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ ప్రసన్, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మీరు ప్రీమియర్స్ చూసి వచ్చేసారు అండ్ వన్ సెంటెన్స్ లో మూవీ గురించి చెప్పండి అండ్ రివ్యూ చెప్పండి మాతో. యా భగవాన్, సంక్రాంతి అంటేనే బాలయ్య బాబు. వన్ సెంటెన్స్ లో దిస్ ఈజ్ ఏ మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇక రివ్యూ విషయానికి వస్తే చాలా ఎగ్జైటెడ్ గా బాలయ్య బాబు సినిమాకి వెళ్ళడం జరిగింది. అంతే విధంగా ఇక్కడ టోటల్ హౌస్ ఫుల్ అయిపోయింది. యాజ్ ఎక్స్పెక్టెడ్ బిగినింగ్ ఆ గాడ్ ఆఫ్ మాసెస్ ఎన్బికే అని పాడటంతో హోరెత్తిపోయింది. యువతరం మొత్తం విజిల్స్ తో పట్టాభిషేకం చేశారు మన బాలయ్య బాబుకి. దీన్ని మనం రెండు విభాగాలు చూడాలి. ఒకటి ఫస్ట్ హాఫ్, రెండు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ దద్దరిల్లిపోయింది. అయితే సెకండ్ హాఫ్ ఆ మొమెంటం కొనసాగలేదు. బాలయ్య బాబు నుంచి ప్రేక్షకులు కానీ ఫ్యాన్స్ కానీ ఏం కోరుకుంటారో అలాగే బుల్లిబాబి దించేశాడు. తమ్మన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇరగదీశాడు. ముఖ్యంగా ఆ క్వాలిటీ ఆఫ్ ఫిల్మ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ చాలా బాగా తీశారని చెప్పొచ్చు. అయితే జనరల్ గా సంక్రాంతికి వచ్చే బాలయ్య బాబు సినిమాలు ఒక మొమెంటం ఉంటాయి, ఒక బ్రాండ్ ఉంటది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి సినిమా కథానుగుణంగా చాలా స్లోగా అయిపోయింది. ఆ పేస్ ని ఎక్కడా చూపించలేదు. ఎప్పుడైతే కథలోకి వెళ్ళిపోయిందో కథ అవసరం కాబట్టి చాలా నిదానంగా ఉంది. మనకు ఫస్ట్ హాఫ్ లో చూపించిన డైనమిజం కానీ ఆ సీన్స్ కానీ అక్కడ ఎక్స్ప్లోషన్ ఎలా జరిగిందో ఈ సెకండ్ హాఫ్ లో అంత చల్లబడిపోయింది. సో ఫస్ట్ హాఫ్ సూపర్ హిట్ అయిపోయి సెకండ్ హాఫ్ వచ్చేసరికి యావరేజ్ గా నిలిచింది. నాకు తెలిసి దీన్ని వైస్ వర్సా చేసుంటే, అంటే ఎప్పుడైనా మనల్ని బాగా ఎగ్జైట్ చేసేసి యూఫోరియాలోకి తీసుకెళ్లిపోయి పైకి తీసుకెళ్లిపోయి సెకండ్ హాఫ్ ఒకవేళ నిజంగానే అవసరమైనా కానీ కథ అయినా కానీ మనం కిందకు వస్తూ ఉంటే ఆ ఆ ఫీల్ అంతగా బాగోదు. ఎస్పెషలీ బాలయ్య ఫిల్మ్ మనల్ని అదే మొమెంటంలో ఉంచడానికి ట్రై చేయాలి. సో దాట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఇట్ బికేమ్ అబవ్ ఎవరేజ్ అయిపోయింది. బట్ బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ కానీ ఎస్పెషలీ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కొన్ని సీన్స్ అయితే బాగా ఎలివేట్ చేశారు. ఓవరాల్ గా ఇది ఒక హిట్ గా నిలిచింది. కానీ బాలయ్య బాబు ట్రేడ్ మార్క్ ఫిల్మ్ లాగా మాత్రం నిలవలేకపోయింది. దిస్ ఈజ్ ఓవరాల్ రివ్యూ. ఓకే, అయితే మన బాలయ్య బాబు ఫస్ట్ హాఫ్ లో ఎరగ తీసేసాడు, సెకండ్ హాఫ్ లో కొంచెం డల్ అయింది అంటున్నారు. సో దీనికి కారణాలు ఏంటండి? అండ్ అగైన్ ఒక థియేటర్ పల్స్ ఉంది కదా, మనం థియేటర్ పల్స్ కూడా ఈ మధ్య జడ్జ్ చేస్తున్నాం, అదేంటి? అండ్ ఓవరాల్ రేటింగ్ కూడా చెప్తారా? యాజ్ ఐ సెడ్, సెకండ్ హాఫ్ డ్రాప్ ఒకటి కథానుగుణంలో వెళ్ళిపోవటం, దాన్ని ఫస్ట్ హాఫ్ తీసుకొచ్చి మనల్ని గ్రాడ్యువల్ గా పైకి తీసుకెళ్తే బాగుండేది అనిపించింది. బికాస్ నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా అంత డైనమిజం చూపించేసి ఒకేసారి డౌన్ చేసినట్టు అనిపించింది. నెక్స్ట్ కామెడీ అసలు ఎవరిని యూటిలైజ్ చేసుకోలేదు, ఆల్మోస్ట్ నిల్ అన్నట్టుంది. ఇక థియేటర్ పల్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు మీకు ప్రతి 20 నిమిషాలకి హోరెత్తిపోయింది థియేటరు. సెకండ్ హాఫ్ రివర్స్, ఒక వెతుక్కున్నాం మేము విజిల్ చేయడానికి. అండ్ బాలయ్య బాబుకి ఒక ఇది ఉంది, ఒక మొమెంటం ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్ లో అంత గ్యాప్ ఇచ్చేయకూడదు. ఈ రోజుల్లో హి బికేమ్ గాడ్ ఆఫ్ మాసెస్, మోర్ దాన్ స్టార్ అయిపోయారు. సో ఫ్యామిలీని చేసిన దానికి కరెక్టే, కానీ బాలయ్య బాబుని మాత్రం బాలయ్య బాబు లాగే చూడాలని ఫీలింగ్ తో ఉన్నారు జనాలు. సో అది లేక్ అయింది. జస్ట్ వైస్ వర్స చేస్తే చాలు, ఇది అటు ఇటు పెట్టేస్తే సరిపోయేదని నా ఫీలింగ్. రేటింగ్ ఇచ్చే ముందు ఒకటి చెప్పొచ్చు, సంక్రాంతికి బాలయ్య బాబు నుంచి ఫ్యామిలీస్ ఒక సాధారణ ప్రేక్షకుడు ఏవైతే కావాలనుకుంటారో అవి ఉన్నాయి, కానీ బాలయ్య బాబు స్టామినా ఇప్పుడు పెరిగిపోయింది, అవి లేవు. అందుకని చెప్పే కదా సూపర్ హిట్, సెకండ్ హాఫ్ యావరేజ్ అయ్యి
above average to it will become ordinary hit. Rating is 3/5. Okay. Yeah, don't go with a huge expectation. 3/5. వావ్, రియలీ గుడ్. సో అంటే బాలయ్య ఇట్ సెల్ఫ్ అండి, బాలయ్య బాబు ఇప్పుడు చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి డెఫినెట్లీ. ఆయన గారు బియాండ్ సూపర్ స్టార్. ఇప్పుడు బాలయ్య ఉన్నాడంటే ప్రతి 5 నిమిషాలకి ఒక మాస్ బీటు, మాస్ ఎలివేషన్స్ దిగకపోతే ఎక్కదు మాకు. సో మీరు చెప్తున్న దాని ప్రకారం సెకండ్ హాఫ్ ఎక్కించలేకపోయినట్టు కనిపిస్తుంది నాకు. బట్ ఎనీవే, వన్ టైం వాచ్ లాగా అయితే ఫీల్ అవుతున్నాను నేను. డెఫినెట్లీ గో అండ్ ఈ సంక్రాంతిని థియేటర్ లో ఎంజాయ్ చేస్తా బాలయ్య బాబుతో. బట్ సంక్రాంతి బాలయ్య బాబు అనుకుంటే సంక్రాంతి బరిలో బాలయ్య బాబు ఉన్నారు అనిపిస్తుంది నాకు. బట్ వాట్స్ ఎవర్, ఇట్స్ ఇన్ వన్ టైం వాచ్. మేము వెళ్ళి థియేటర్ లో సంక్రాంతి ఎంజాయ్ చేస్తాం బాలయ్య బాబుతో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ క్విక్ రివ్యూ అండి. అండ్ ఐ థింక్ ఇట్స్ అన్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా మూవీని ఎంజాయ్ చేయండి థియేటర్లో. అండ్ మీ ఇష్టమైన అన్ని కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ విల్ కమ్ విత్ మోర్ రివ్యూస్. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్. Follows to follow you guys. And once again, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. Thank you very much. Namaste. Sweet.